ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా హెల్తీగా అండ్ టేస్టీగా డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, డైట్ చేసే వాళ్ళైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా ఈ జొన్న జంతికలు అయితే పర్ఫెక్ట్ అసలు. భలే క్రిస్పీగా అయితే ఉంటాయి. కుక్కర్లో వేసి జొన్నలు అండ్ మినపగుండ్లు వేసి ఈ జంతికలు అయితే చేశాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇక్కడైతే నేను జొన్నలనైతే 2 కప్పుల వరకు అయితే తీసుకుంటున్నాను. వీటిని మంచిగా 2-3 సార్ల వాటర్ వేసుకొని మంచిగా శుభ్రం చేసుకొని వాటర్ అన్ని సపరేట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని ఒక 10 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలి. తర్వాత మినపగుండ్లని కూడా 1 కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను. ఈ 1 కప్పు మినపగుండ్లని 2-3 సార్ల వాటర్ వేసుకొని వాష్ చేసేసుకొని ఇవి కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మినపగుండ్లు నానబెట్టాల్సిన అవసరం లేదు, వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మినపగుండ్లను అయితే మనం కుక్కర్లోకి అయితే తీసుకుందాము. ఇక్కడ మీకు కొలత కామని చూపిస్తున్నాను. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు అయితే జొన్నలను తీసుకోండి. తర్వాత 1 కప్పు వరకు అయితే మినపగుండ్లను తీసుకోండి. 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుండ్లకి కరెక్ట్ కొలత అయితే 3 గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే పడతాయి. 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇది స్టీల్ది ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఇది మొత్తం సిమ్లో పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టేసుకున్నాం కదా లేట్గా ఉడుకుతుంది అనేసి అయితే అనుకోవద్దు. స్టీల్ కుక్కర్ అయినా కానీ ప్రెషర్ కుక్కర్ అయినా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకా 6-8 విజిల్స్ ఇచ్చినాక పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా పైన విజిల్ అయితే కొంచెం పైకి లేపితే ఫ్రీగా వచ్చేస్తుంది మూత అయితే. ఇప్పుడు జొన్నలు అండ్ మినపగుండ్లు అయితే ఉడికినాయో చెక్ చేద్దాము. మినపగుండ్లు అయితే సాఫ్ట్గా అయిపోయాయి, జొన్నలు మాత్రం కొంచెం రఫ్గా అయిపోయాయి. ఉడికినాయి కానీ మరి మనం డైరెక్ట్గా చేసుకునేలా కాకుండా కొంచెం రఫ్గా ఉన్నాయి. సరే ఇదంతా మనం ఫ్యాన్ కింద అయితే చల్లార పెట్టేసుకుందాం. ఇవి చల్లారేంతలోపు మనమైతే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 3-4 కప్పుల వరకు అయితే బియ్యపిండి అయితే జల్లించుకోవాలి. ఇది బయట కొన్న బియ్యపిండి అయితే కాదు, ఇంట్లోనే బియ్యము మంచిగా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని గిన్నెలో పట్టించిన బియ్యపిండి కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అండ్ 2 చెంచాల వరకు అయితే చిల్లీ పౌడర్ అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక 4 చెంచాల వరకు నువ్వులైతే వేస్తున్నాను. అండ్ ఇంక ఇక్కడ కొంచెం ఓమ కూడా వేస్తున్నాను, అదే వాము అంటారు కదా, ఆ వాము కూడా వేస్తున్నాను. వాముని కొంచెం నలిపేసుకొని వేస్తే ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి పిండిలో మంచిగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనము మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ని అయితే హీట్ చేసేసుకోవాలి. మంచిగా మసల పెట్టేసుకొని ఆయిల్ అయితే దీంట్లో వేసుకుంటే ఈ జంతికలు అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆయిల్ వేడిగా చేసి వేసుకోవడం వలన ఆయిల్ అయితే హీట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను స్పూన్తో అయితే మంచిగా కలుపుతున్నాను. డైరెక్ట్ చేయితో కలిపితే కొంచెం కాలుతుంది కదా, అందుకే స్పూన్తో అయితే కలిపేసుకొని తర్వాత పిండి మంచిగా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకొని ఇలా ఉండలాగా తయారయ్యేలాగా కలిపేసుకోవాలి. అలా ఉండగడితే మీకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనము ఆ పిండి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన జొన్నలు అండ్ మినపగుండ్లు ఉంది కదా, అది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకొని సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఫైన్ పేస్ట్ అంతా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిలో అయితే వేసేసుకోవాలి. మిగతా మినపగుండ్లు అండ్ జొన్నల్ని కూడా మిక్సీ జార్లో సేమ్ అలానే ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిలో అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో అసలు వాటర్ అనేది అస్సలు పట్టవు. సో ఈ పేస్ట్తోనే మంచిగా పిండి అనేది కలిసిపోతుంది. ఇంకా మీకు పిండి ఎక్కువగా పడుతుంది అనేసి అనుకుంటే మీరు బియ్యపిండి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినపగుండ్లకి అయితే పర్ఫెక్ట్గా 4 కప్పుల వరకు అయితే బియ్యపిండి అయితే పట్టింది.
బియ్యపిండి 4 కప్పులే వేసుకోవాలన్నదైతే ఏం లేదు. మీకు ఎంత పడితే అంతవైతే వేసుకోవచ్చు. అంటే మనము మిక్సీ పట్టినాక పేస్ట్ అనేది కొంచెం లూజ్‌గా అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. కానీ ఎక్కువగా వాటర్ ఏసుకొనైతే పేస్ట్ అయితే పట్టుకోవద్దు. మనము జస్ట్ ఫైన్ పేస్ట్ అయ్యేలాగా అయితే పట్టుకొని పిండిలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం జంతికల గొట్టం అయితే తీసేసుకొని జంతికల గొట్టంకైతే ఇలా లోపటైతే ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అనేది ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి జంతికలు ఒత్తినప్పుడల్లా ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో పిండి అంతా మంచిగా ప్రెస్ చేసుకుంటూ లోపటికి ఇందులో పిండి అంతా పెట్టేసుకొని ఫిల్ చేసేసుకొని జంతికల గొట్టం అయితే రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయ్యాక మంచిగా హీట్ అయినాకే జంతికలు అయితే ఒత్తేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ప్లేట్ మీద అయితే మంచిగా అంటే బిల్లలు బిల్లలు రావాలి అంటే మనకి ఇలా ఒక ప్లేట్ పైన అయితే ఒత్తేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇంకో ప్లేట్ పైన కూడా రెడీగా పెట్టేసుకుందాము. ఎందుకంటే 2 ప్లేట్ల మీద పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. సో అలా రెడీగా పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఫుల్గా హీట్ అయినాక హీట్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఆయిల్లో కొంచెం పిండి వేయగానే మనకి ఆయిల్ హీట్ అయిందని తెలుస్తుంది కదా. అప్పుడు జంతికలు అయితే ఒత్తేసుకొని పెట్టుకున్నాం కదా పక్కకి, అవి కూడా వేసేసుకొని మంచిగా 2 దిక్కులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తింపుతూ 2-3 సార్లు తింపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఆయిల్లోకి తీసేసుకొని పక్కకైతే జల్లెట్లో అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ తీసినప్పుడు కొంచెం ఆయిల్ లాగా అనిపిస్తుంది, కానీ తర్వాత అస్సలు ఆయిల్ అనేది అస్సలే ఉండదు. ఇంకా మిగతా పిండిని కూడా జంతికల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లో అయితే వేసుకొని మంచిగా 2 దిక్కులా ఫ్రై చేసుకొని మిగతా అన్నిటిని కూడా జంతికలాగా చేసేసుకోవాలి. అంతేనండి. అస్సలు ఒక్కటికి 2 తింటారు, అంత బాగుంటాయి. ఒక వారం 15 రోజుల పాటు నిల్వ ఉండే ఈ జొన్న జంతికలైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మరవకండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.